రాష్ట్రంలో వేరే చోట ఎట్లున్నా హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా అటు ఇటు కాకుండా హైదరాబాద్ మాత్రం మనమే గెలిచాం. ఏం మెజారిటీ ఒకసారి యాడ్ చేసుకోండి. రాష్ట్రం అంతా ఒక తిరుగుండే. కుత్బుల్లాపూర్లో 85,000, కూకట్పల్లిలో 72,000, ఉప్పల్లో మల్కాజ్గిరిలో 50,000, ఇక్కడ 40,000, సికింద్రాబాద్లో 40,000. ఇక్కడ ఓట్లు తక్కువ ఉంటాయి మన కాడ, లేకపోతే మనకు కూడా 1,00,000 వస్తుండే సనత్నారులో. మన దగ్గర ఉండే ఓట్లే తక్కువ. 2,50,000, 2,20,000. అదే కుత్బుల్లాపూర్లో 8 లక్షల ఓట్లు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం మనని గుండెలో పెట్టుకొని చూసుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఉంటేనే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ హైదరాబాద్ ముందుకు పోతుందని ఆలోచన చేశాం. ఎందుకు? మనం పని చేసినాం కాబట్టి. ఎక్కడ కూడా మనం పిచ్చి పనులు చేయలేదు, పని చేసినాం. మనము ఇల్లు కట్టినాం, ఈయన లెక్క ఇల్లు గులగొట్టే పని చేయలేదు. ఈయనేం చేస్తున్నాడు? శనివారం వచ్చిందంటే చాలు హైడ్రా పేరు మీద హైడ్రామా అని ఆడవాడతాడు, ఇల్లు గులగొడతాడు. అరే గరీబోళ్ళు తెలుసో తెలియకుండా కట్టుకున్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జీవో నంబర్ 58 కింద 59 కింద ఎక్కడన్నా గరీబోళ్ళు గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ జాగా అంటే ఏంటి? ప్రజలదే కదా. మరి గరీబోనికి ఇల్లు ఇవ్వకపోతే నువ్వెందుకు గవర్నమెంట్? మరి ఆయన కట్టుకున్నాడు, కట్టుకుంటే నీకేం పోయింది? నీళ్ళ సౌలతి, కరెంట్ సౌలతి, రోడ్లు వేయు, మోరీలు కట్టు, ఆ జాగా రెగ్యులరైజ్ చేయి. అట్లా మనం 2,50,000 మందికి పట్టాలు ఇచ్చింది. గిరిజనులు కొన్ని చోట్ల మరి జంగల్ కొంత సాఫ్ చేసి పోడు చేసి భూమి వ్యవసాయం చేస్తుంటే 4.5 లక్షల మందికి 4.5 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే ప్రజలు చూస్తున్నారు ఫరక్ ఏంది. గరీబోళ్ళను కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు చూసుకుంటే ఈయనేం చేస్తున్నాడు? ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఒక హైదరాబాద్లో కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పోతుందా, మళ్ళీ కేసీఆర్ వస్తాడా? ఇలా స్లోగన్ ఒకటే రాష్ట్రం అంతటా, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఇది మొత్తం రాష్ట్రంలో. ఏడవై రైతును అడుగు, తప్పు చేసినాం సార్ ఏం చేయాలి, అప్పుడేదో అయ్యింది అట్లా అని బాధపడుతున్నారు. ఇక హైదరాబాద్లో అయితే ఏం మారలేదు, జోర్దార్ ఉన్నది పరిస్థితి. కార్పొరేషన్ ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా ముమ్మాటికి మళ్ళీ గెలిచే పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అని అనుమానం ఉంది. కానీ ఇంట్లో